నమస్కారం. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్ శర్మ. సనాతన ధర్మ విషయాల కోసం, ఆధ్యాత్మిక సమాచారం కోసం హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వారాహిదేవి ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్గా నడుస్తున్నటువంటి సబ్జెక్టు ఈ వారాహిదేవి. వారాహిదేవి గురించి విపరీతమైనటువంటి చర్చ, రచ్చ ఈ యూట్యూబ్లో ఈ మధ్యకాలంలో జరుగుతుంది. ఎందుకు, ఏమిటి, ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వారాహిదేవి గురించి నేను క్లుప్తంగా పరిచయం చేస్తాను. ఎక్కువగా మాట్లాడితే వీడియో డ్యూరేషన్ పెరుగుతుంది అని క్లుప్తంగా పరిచయం చేస్తాను. వారాహిదేవి ఈ అమ్మవారు లలిత అమ్మవారికి సర్వసైన్యాధ్యక్షురాలిగా ఉంటుంది. ఈమె దుష్ట సంహారంలో ఈమె పాత్ర ఉంటుంది. వారాహిదేవి ఆ అమ్మవారిని కొలిచినటువంటి వారికి అనుగ్రహాన్ని కూడా ఇస్తుంది. వరాహస్వామి యొక్క శక్తి రూపిణి వారాహి దేవి. ఇక గుప్త నవరాత్రులు అని మనకు కొన్ని సందర్భాల్లో వస్తాయి. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు చేస్తూ ఉంటారు. అప్పుడు గుప్త నవరాత్రులు అని చేస్తూ ఉంటారనమాట. ఈ విషయాలన్నీ కూడా పక్కన పెట్టేస్తే వారాహిదేవిని పూజించుకోవచ్చా, పూజించుకోకూడదా అనేటువంటి టాపిక్ మీదనే ఇప్పుడు యూట్యూబ్ బాగా వేడిగా నడుస్తుంది. కొంతమంది పండితులు వారాహిదేవిని అందరూ పూజించుకోవచ్చు అని చెప్తుంటే, మరి కొంతమంది లేదు వారాహిదేవిని ఎవరు పూజించడానికి వీల్లేదు, అది ఉపాసకులు మాత్రమే పూజించాలి అని చెప్తూ ఉన్నారు. అయితే ఎవరు ఏమన్నారు అనేటువంటి విషయాలన్నీ పక్కన పెడదాం. మొట్టమొదలు నండూరి శ్రీనివాస్ గారి గురించి మాత్రం ఇక్కడ మనం ప్రస్తావన చేసుకోవాలి. నండూరి శ్రీనివాస్ గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన యూత్ ఐకాను. ఎంతోమందికి ఆయన ఆధ్యాత్మిక విషయాలను చాలా సులభమైనటువంటి శైలిలో అందజేస్తున్నటువంటి ప్రముఖ ప్రవచనకర్త. అదేవిధంగా ఆయనది కేవలము ప్రవృత్తి మాత్రమే, వృత్తిరీత్యా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అందరికీ తెలిసినటువంటిది. అయితే నండూరి శ్రీనివాస్ గారు చక్కగా దశమహావిద్యలను, వారాహిదేవి అమ్మవారిని చక్కగా సాత్వికంగా ఆరాధన చేసుకోవచ్చు అని తెలియజేశారు. ఎప్పుడైతే నండూరి శ్రీనివాస్ గారు ఈ మాట అన్నారో అప్పుడు కొంతమంది నండూరి శ్రీనివాస్ గారి పైన విద్వేషాన్ని వెళ్ళగక్కేటువంటి కొంతమంది, నండూరి శ్రీనివాస్ గారంటే పడనటువంటి కొంతమంది ఈ పాయింట్ను పట్టుకొని లేదు ఈయన చాలా పెద్ద పొరపాటు చేశారు, అసలు వారాహిదేవిని పూజించేటువంటి బ్రాహ్మణులము, మేము పండితులము, మేమే పూజించము, అలాంటిది సామాన్య జనులు ఎలా పూజించగలుగుతారు, ఎవరికైనా ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటూ నండూరి వారిని తీవ్రంగా విమర్శించడం అనేటువంటిది కూడా జరిగింది. వీటన్నింటికీ కూడా నండూరి గారు ఫుల్ స్టాప్ పెడుతూ ఇటీవల కాలంలో జగద్గురువు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారిని కలిసి వారితో ఇంటర్వ్యూ చేసి ఈ దశమహావిద్యల గురించి మాట్లాడడం అనేటువంటి జరిగింది. స్వామి, ఈ దశమహావిద్యల్లో వీటిని సాత్వికంగా ఆరాధన చేసుకోవచ్చా అని అంటే, మరి శృంగేరి విధుశేఖర భారతి జగద్గురు మహాస్వామి వారు ఏమన్నారు, ఒకసారి ఆ వీడియో బిట్ మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దశమహావిద్యల్ని బ్రహ్మ విద్యా స్వరూపము అని సమన్వయించి చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో చిన్నమస్త లాంటి స్వరూపాలను చూసి అమ్మ ఇవి ఆటవిక విద్యలు, వీటి జోలికి వెళ్ళకూడదు అని భయపడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది సాధకులు ఇప్పుడు కమలాత్మిక, మాతంగి, త్రిపుర సుందరి వాళ్ళని పార్వతి, లక్ష్మి, సరస్వతి స్వరూపాల్లో సాత్వికంగా ఆరాధించుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ చిన్నమస్త రూపం అనేది చూసినప్పుడు కాస్త భయంకరంగా అనిపిస్తుంది. అయితే అమ్మవారు ఆ భయంకరమైనటువంటి అవతారాన్ని ఎందుకు ధరించింది? రాక్షస సంహారం కోసం, దుష్ట సంహారం కోసం అలా భయంకరమైనటువంటి రూపాన్ని ధరించిందే తప్ప, అదే అమ్మవారిని మనం సాత్వికంగా ఆరాధిస్తే కనుక విశేషమైనటువంటి అనుగ్రహం అమ్మవారు కలిగిస్తుంది. చూశారు కదా, స్ట్రేట్గా నండూరి వారు విధుశేఖర భారతి మహాస్వామి వారిని దశమహావిద్య ఆరాధన గురించి, చిన్నమస్త అమ్మవారి ఆరాధన గురించి, సాత్విక ఆరాధన చేసుకోవచ్చు. జగద్గురువులు ఏమన్నారు, వీరి రూపము అక్కడ యుద్ధం చేస్తారు కనుక భీకరంగా ఉంటుంది, కానీ వారిని సాత్వికంగా ఆరాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితము లభిస్తుంది అని సాక్షాత్తు శృంగేరి విధుశేఖర భారతి జగద్గురు మహాస్వామి వారు తెలియజేశారు.
ఇప్పుడు ఈ వీడియో వచ్చిన తర్వాత చాలామందికి కడుపు మంట అనేటువంటిది రగిలిపోయింది. మేము ఇంత ప్రయత్నం చేసి నండూరి వారిని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేసి వరాహీదేవిని అట్లా ఎట్లా పూజిస్తారు అని మేము కంకణం కట్టుకొని ఈయన మీద యుద్ధం చేసి ఈయనకు ఒక అపకీర్తిని అపవాదును ఆపాదిద్దామని ఎంత ప్రయత్నం చేసినా కానీ అదంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరే అయిపోయింది కదా. ఏకంగా జగద్గురువుల వారి దర్శనం చేసుకొని వారితో ఇంటర్వ్యూ చేసి వారే చక్కగా ఆరాధించుకోండి సాత్వికంగా అని తెలియజేసేటువంటి విధంగా జరిగిపోయింది అనేటువంటి కడుపు మంట ఉడుకు చాలా మందిలో అధికమైపోయింది. ఇప్పుడు దీన్ని పట్టుకొని మళ్ళీ లేదు మనం అట్లా ఎట్లా ఊరుకుంటాము, కింద పడ్డా మనదే పై చేయి ఉండాలి అనేటువంటి ఆలోచనతో కొంతమంది ఇంటర్వ్యూలు చేయడం అనేటువంటి జరిగింది. నండూరి వారు ఆయన అన్నటువంటి మాటలను ఒక అథెంటికేషన్ ద్వారా, అంటే ఒక ప్రముఖమైనటువంటి ఒక జగద్గురువు ద్వారా ఒక అథెంటికేషన్ తెప్పించుకోవాలని చెప్పేసి వారి చేత ఆ మాట అనిపించారు అని కొంతమంది ఇంటర్వ్యూల్లో చెప్పుకోవడం జరిగింది. జగద్గురువులు ఎవరైనా నాకు నచ్చినట్టు చెప్పండి అంటే చెప్పేటువంటి వ్యక్తేనా జగద్గురువులు? వారు శాస్త్రాన్ని పట్టుకొని చెప్పేటువంటి వారు. ఎవరికి ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి రకము శృంగేరి జగద్గురువులు మాత్రం ఎంత మాత్రం కాదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళంతా కూడా మాకు భక్తులు మాత్రమే, కానీ వాళ్ళతో మాకు ఇంకా మిగతా సంబంధం ఏమాత్రమూ ఉండదు. ఆ వ్యక్తి ఆ పదవిలో ఉన్నంతకాలము భక్తుడే, పదవి పోయిన తర్వాత భక్తుడే, కానీ పదవిలో ఉండంగా మంత్రి, పదవి పోయిన తర్వాత ఎక్స్ మంత్రి అనేటువంటి బంధం మాకు ఉండదు అని ఎన్నోసార్లు జగద్గురువులు చెప్పినటువంటి విషయము అందరికీ తెలిసినటువంటిది. అలాంటి జగద్గురువులు తమకు నచ్చినట్టుగా చెప్పండి అని అంటే వినేటువంటి వారా? ఎంత మాత్రము కాదు. ఏంటంటే మేము చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా బెడిసి కొట్టిందే, మేము వదిలినటువంటి ఆయుధాలు, మేము వేసినటువంటి బాణాలన్నీ కూడా తిరిగి మా మీదకే వచ్చి పడ్డాయి అనేటువంటి అక్కసుతో మళ్ళీ నండూరి వారిని టార్గెట్ చేస్తూ ఈ విధంగా విమర్శించడం అనేటువంటిది జరిగింది. ఈ సందర్భంగా హిందూ ధర్మచక్రం వీడియోలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే, ఈ విషయంలో నండూరి వారు చేసినటువంటిది యథాతథంగా సంపూర్ణంగా అది ఆమోదయోగ్యమైనటువంటిదే. ఇందులో ఏమాత్రం కూడా అనుమానానికి తావు లేదు. శృంగేరి జగద్గురువుల దర్శనం చేసుకోవాలంటేనే చాలా కష్టం. అలాంటిది శృంగేరి జగద్గురువులతో ఏకంగా గంటన్నర పాటు కూర్చొని ఒక ముఖాముఖి చర్చ, ఇంటర్వ్యూ తీసుకోవడం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఎంతో అదృష్టం ఉంటేనే అలాంటి జగద్గురువుల యొక్క దర్శనము, ఇంకా ఎంతో అదృష్టం ఉంటేనే వారితో ఇంటర్వ్యూ చేయడం లాంటివి జరుగుతుంది. మన తెలుగు ప్రాంతాల్లో నేను చూసినంత వరకు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి తెలుగు వ్యక్తుల్లో నండూరి గారు ఒకరైతే, అంతకుముందు శ్రీ దర్శనం మరుమాముల వెంకటరమణ శర్మ గారు. ఇది వారి యొక్క అదృష్టం. ఇప్పుడు ఎవరెవరైతే నండూరి వారి పట్ల విద్వేషాన్ని వెళ్ళగక్కుతూ వారాహి నవరాత్రులు చేసుకోకూడదు అని బాహాటంగా చెబుతూ ఉన్నారో వీళ్ళందరికీ జగద్గురువుల దర్శనం చేసుకోవడం కూడా సాధ్యం కానటువంటిది. మాకు జగద్గురువుల దర్శనమే కాదు, అలాంటిది ఏకంగా ఈయన ఇంటర్వ్యూ చేసుకున్నాడు అనేటువంటి బాధ చాలామందిలో ఉండిపోయిందేమో. అయితే ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలియజేయాలి. దశమహావిద్యల గురించి నేను కూడా గతంలో ఒక అపోహపడి వేణుస్వామి గారి పైన ఇంటర్వ్యూ చేస్తూ దశమహావిద్యల జోలికి వెళ్ళకూడదు, అవి మనకు అచ్చిరావు, అది పులిమేర స్వారీ లాంటిది అనేటువంటి విషయాన్ని నేను కూడా చెప్పాను. దశమహావిద్యల పైన నాకు కూడా అలాంటి అపోహనే ఉండింది. ఇప్పుడు జగద్గురువులు చెప్పిన తర్వాత నేను కూడా ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను, ఆ మాటని వెనక్కి తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ మనమందరము ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. జగద్గురువులు ఏమన్నారు? ఈ దశమహావిద్యలు, ఈ అమ్మవార్ల ఆరాధన సాత్వికంగా చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పారు. ఈ మాట దయచేసి అండర్లైన్ చేసుకోండి. ఈ మాట జగద్గురువులు చెప్పినటువంటిది. ఇప్పుడు ఎవరెవరైతే వారాహి ఆరాధన పనికిరాదు, దశమహావిద్యలు పనికిరాదు అంటున్నారో వీళ్ళందరూ కూడా అన్నీ మూసుకొని ఈ దశమహావిద్యల గురించి ఎలాంటి డిబేట్లు చేయకుండా
ఎవరికి తోచినటువంటి విధంగా సాత్వికంగా ఆరాధన చేసుకోండి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనమందరం కూడా జగద్గురువుల యొక్క మాటకు కట్టుబడి ఆయన మీద ఆ మాట మీద గురితో మనం ఆరాధన చేసుకోవచ్చు. ఆయన జగద్గురువులు, జగత్తుకు గురువులు అంటే గురువు యొక్క మాట మనము బాగా పట్టుకోవాలి. గురువు మీద గురి బాగా ఉన్నటువంటి వారు ఆయన చెప్పినటువంటి మాటను చక్కగా అదే మంత్రోపదేశంగా భావించి ఆరాధించుకోవచ్చు. ఒకసారి శంకరాచార్యుల వారు అవతలి ఒడ్డున ఉన్నటువంటి పద్మపాదాచార్యుల వారిని గట్టిగా కేకేసి ఇలా తొందరగా వచ్చేయనంటే శంకరాచార్యుల వారి మాట మీద ఉన్నటువంటి నమ్మకంతో నదిని దాటుతూ నదిపై నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడెక్కడ అడుగులు పెడుతుంటే అక్కడక్కడ ఒక్కొక్క పాదము ఆ నది నీళ్లపైన ఒక్కొక్క పద్మము ఏర్పడింది. అలా పద్మముల పైన పాదాలు పెట్టుకుంటూ వెళ్ళాడు కనుక ఆయనను పద్మపాదాచార్యులు అనేటువంటి పేరు ఆయనకు రావడం అనేటువంటి జరిగింది. అది గురువు మాట మీద ఉన్నటువంటి నమ్మకం. కనుక ఎవరైనా సరే ఎలాంటి భయము లేకుండా మీరు ఆరాధన చేసుకోవాలనుకుంటే జగద్గురువులు ఇచ్చినటువంటి సందేశమే మనకందరికీ కూడా ఆమోదయోగ్యం. అదే మనకు రామతారక మంత్రం. ఆయన సాత్వికంగా చేసుకోమన్నారు, చక్కగా చేసుకోవచ్చు. ఇదే మాట మొదటి నుంచి నండూరి వారు చెప్పుకుంటూ వస్తున్నారు. సాత్వికంగా దశమహావిద్యలు ఆరాధించుకోండి అని అంటే కొంతమంది వీరిపైన కక్ష కట్టినటువంటి వారు చాత్వికంగా మీ గురువులు చెప్పారు అని అంటూ చాలా విమర్శలకు గురి చేశారు. కనుక అలాంటి వారందరికీ కూడా జగద్గురువులే సమాధానం చెప్పారు. ఈ విషయంలో నండూరి వారు చెప్పినటువంటిది 100% కరెక్ట్. ఇక వారాహిదేవి గురించి చివరిగా నేను 4 మాటలు చెప్తాను. వారాహిదేవి సాత్వికంగానే ఆరాధించుకోవాలి, వారాహిదేవిని ఆరాధించడము భయంకరము అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా వాస్తవానికి అపోహలు మాత్రమే. మనము వారాహి అమ్మవారిని అసలు ఏ పూజ చేసినా కానీ ఆ సందర్భంలో ఖచ్చితంగా మనం ఆరాధిస్తుంటాము, కానీ మనకు తెలియదు. ఏ పూజ చేసినా, ఇంట్లో నిత్య పూజ చేసుకున్నా లేదా ఇంట్లో ఏదైనా విశేషమైన ఆరాధనలు చేసుకున్నా కానీ ఖచ్చితంగా ఈ వారాహిదేవిని ఆవాహన చేసుకుని ఆరాధన చేస్తాం, కానీ మనకు తెలియదు అంతే. ఎందుకనంటే ఆ విషయం ఇప్పుడు చెప్తాను. వారాహిదేవి ఈ అమ్మ సప్తమాతృకలలో ఒక మాతృక అంటే అమ్మవారి స్వరూపం, తల్లి స్వరూపమైనటువంటిది. ఒక ఆయన ఎవరో లలితాదేవి తల్లి అయితే వారాహిదేవి పిన్ని అన్నాడు. ఇలాంటి పదాలు ఒక ఆధ్యాత్మిక గురువులు ఉపయోగించడము శ్రేయస్కరం కాదు. అయితే వారాహిదేవి మాతృకామూర్తి, సప్తమాతృకలలో ఒకరు. బ్రాహ్మీ మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తథా వారాహి చైవ ఇంద్రాణి చాముండా సప్తమాతరాహ అని శ్లోకం. ఇప్పుడు చెప్పినటువంటి సప్తమాతరాహ 7 మంది మాతృకలలో ఇప్పుడు చెప్పినటువంటి ఈ 7 నామాలు ఆ అమ్మవారు రూపాలు. ఇందులో బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి 5వ మాతృక వారాహి. మాతృక అమ్మవారి స్వరూపం, తల్లి అని చెప్తున్నాం. ఈ మాతృకలను మనం ఏం చేస్తాము, మనం నిత్య పూజ చేసుకున్నా విశేష పూజలు ఏం చేసుకున్నా కానీ ఒక కలశం పెట్టుకుంటాం కదా. ఆ కలశ ఆరాధన చేసేటప్పుడు కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా అని చెప్తాం. కలశం మధ్యలో మాతృగణాలు ఆవాహన మనం చేస్తాం. ఒక కలశం పెట్టి కలశం పైన చేయబెట్టి నీళ్లు పెట్టి పూజిస్తాం కదా, ఆ కలశంలో కూడా ఇదే విధంగా ఆరాధన చేస్తాం. కలశ స్థాపన చేసి వ్రతాలు లేదా విశేష ఆరాధనలు కలశ స్థాపన చేసినప్పుడు కూడా అక్కడ కూడా మధ్యే మాతృగణా స్మృతా అని ఆరాధన చేస్తాం. అయితే మాతృగణాల శ్లోకం రానటువంటి వాళ్ళు మధ్యే మాతృగణా స్మృతా అని చెప్తారు. మేమైతే ఆవాహన చేసేటువంటి సమయంలో కలశస్య ముఖే విష్ణు అన్నప్పుడు విష్ణువు లక్ష్మీదేవి యొక్క మంత్రము, కంఠే రుద్ర సమాశ్రిత అన్నప్పుడు రుద్రుడు గౌరీ మంత్రము, మూలే బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మ సరస్వతీదేవుల మంత్రము, మధ్యే మాతృగణ అన్నప్పుడు మొత్తం మాతృగణాల యొక్క మంత్రము, ఇప్పుడు చెప్పిన మంత్రం అన్నీ కూడా చెప్పి ఆవాహన చేస్తాం. ఈ మంత్రం అనేటువంటి వారు మాతృగణ స్మృతాహ అని చెప్పుకుంటారు. కనుక నిత్య ఆరాధనలో కూడా తల్లి రూపంలో
వారాహిదేవి ఉంటుంది కనుక ఎవరు ఇలాంటి అపోహలు భయాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. చక్కగా నండూరి వారు చెప్పినట్టు సాత్వికంగా ఆరాధన చేసుకోవచ్చు. ఎవరికి వారు స్వయం ప్రకటితంగా మేము పండితులము అని చెప్పుకునేటువంటి వాళ్ళ యొక్క మాటలు దయచేసి విశ్వసించకండి. నండూరి వారిపైన జరుగుతున్నటువంటి ఈ విద్వేషానికి మనం ఫుల్ స్టాప్ పెట్టి నండూరి గారు చెప్పినటువంటి విధంగా సాత్వికంగా ఆరాధన చేసుకోండి. దీనికి మన జగద్గురువుల యొక్క ఆశీస్సులు మనకుంటాయి, అమ్మవారి యొక్క రక్ష మనకుంటుంది. ఇది వారాహి పైన నేను చెప్పదలుచుకున్నటువంటి అభిప్రాయము. మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. గ్రహబలం, గృహబలం, ముహూర్తబలం అన్నింటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది. నిరంతరం దైవబలం సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.